హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం జనరల్గా అసలు మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతోంది మీ రిలేషన్షిప్లో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times అనుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ది టవర్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ ఎనర్జీస్ కూడా ఒకసారి చూద్దాం. హెరోఫెంట్, చారియట్. మీరు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారండి. మీ పర్సన్ కొంచెం నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్టు తెలుస్తుంది. మీ రిలేషన్షిప్ అనేది సడన్గా బ్రేక్ అయింది. సడన్గా బ్రేకప్ అనేది జరుగుండొచ్చు మీ రిలేషన్షిప్లో. వాళ్ళ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ అనేది కనిపిస్తుంది. సో దానివల్ల చాలా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. మేబీ అది మీ రిలేషన్షిప్లోనే అయిండొచ్చు, ఎందుకంటే మనం ఇదే చూస్తున్నాం కదా. సో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా, ఒక సడన్గా ఒక బ్రేకప్ అనేది వాళ్ళ లైఫ్లో జరిగింది. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. సడన్గా ఒక జాబ్ పోవడం కానీ, ఒక రిలేషన్షిప్ సడన్ బ్రేకప్ కానీ, ఒక సడన్ యాక్సిడెంట్ అనేది వాళ్ళ లైఫ్లో జరిగిందండి. అది వాళ్ళు ఆ ఎనర్జీలో ఉన్నారు. అది మీదే అయ్యుండొచ్చు ఆ రిలేషన్షిప్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వాళ్ళు ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ టైం ఇప్పుడు బాగాలేదనుకుంటున్నారు, అందుకే ఆ టవర్ మూమెంట్ అలా జరిగింది అనుకొని వాళ్ళు ఒక డివైన్ టైమింగ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మీరు ఒక కమిట్మెంట్ కోరుకుంటున్నారు, ఒక లాయల్టీ, ఒక నమ్మకం అనేది కోరుకుంటున్నారు. మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారండి. ఎందుకంటే మీరు కమిట్మెంట్ ఇచ్చే పర్సన్, మీరు నమ్మకంగా ఉండే వ్యక్తి మీరు. అందుకే మీరు కూడా అది కోరుకుంటున్నారు. మీరు ఒక ట్రెడిషనల్ పర్సన్ అసలు యాక్చువల్గా, అంటే పెద్దవాళ్ళ మాటని గౌరవించే పర్సన్ అనమాట. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పెద్దలని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అన్నది మీ ఒపీనియన్. మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు. అండ్ చారియట్ అండి, మీరు మీ రిలేషన్షిప్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా, మీ మధ్య ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఆబ్స్టకల్స్, అన్ని అడ్డంకులు ఎన్ని ఉన్నా కూడా, ఐ మీన్ ఏజ్, క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, హైట్, ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అయినా రిలేషన్షిప్లో విక్టరీ రావాలి అని అనుకుంటున్నారు. మీరు అలాంటి అడ్డంకులు, అవి డిఫరెన్సెస్ అసలు పట్టించుకోవట్లేదు. మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది మీరు కోరుకుంటున్నారు. ఆ ఎనర్జీలో మీరున్నారు. ఓకేనా? ఇప్పుడు అసలు మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, అసలు ఏం నడుస్తుంది, మీ రిలేషన్షిప్ ఎలా ఉంది, కరెంట్ సిచ్యువేషన్ అనేది మీ రిలేషన్షిప్లో ఎలా ఉందో చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ఎంప్రెస్, ఎంపరర్, Ace of Cups, Ace of Pentacles, the Hierophant, 2 of Cups, 6 of Pentacles, Ace of Swords, Magician, 6 of Cups, the Devil, King of Swords, 4 of Wands, the Star, 3 of Pentacles. Bottom of the deck, High Priestess.
యాక్చువల్గా ఏంటంటే మీ రిలేషన్షిప్లో ఒక స్టక్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందండి. మీ రిలేషన్షిప్లో ఒక స్టక్ అయిపోయి ఉన్నారు మీరు. ఎలా అంటే ఏ డెసిషను తీసుకోలేని పరిస్థితిలో మీరున్నారు. స్టక్ అయిపోయింది రిలేషన్షిప్. ఒక బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది మీ మధ్య. ఒక బ్లాకేజ్ అనేది ఉంది. బ్లాక్ సిచ్యువేషన్. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు. వెళ్ళాలి, మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలంటే అసలు ఏం చేయాలో, ఎలా చేయాలో మీకు తెలియడం లేదు. అలాంటి పరిస్థితిలో మీరున్నారు. యాక్చువల్గా ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కనిపించట్లేదండి. ఈ రిలేషన్షిప్లో మీరు ఎంత ప్రేమనిచ్చారో వాళ్ళు అంత ప్రేమని ఇవ్వలేరు. ఫైనాన్షియల్గా కానీ, ప్రేమ కానీ, ఇమోషన్స్ కానీ అన్నీ మీరే ఇచ్చారు. మీరేమిచ్చారో మీకు అది తిరిగి దొరకలేదు ఈ రిలేషన్షిప్లో. అది మెయిన్ ప్రాబ్లం అయిందనమాట. ఇంకా డెవిల్ ఇది కూడా కనిపిస్తుందండి. ఇది అబ్సెషన్ అనేది కనిపిస్తుంది, ఒక అడిక్షన్ అనేది కనిపిస్తుంది. ఇది మీ మధ్య ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ లైఫ్లో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది ఉంది. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల మీ మధ్య గొడవలు అయి ఉండొచ్చు. దానివల్ల మీకు ఇవ్వాల్సిన ప్రేమ వేరే వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు. మీకు ఈక్వల్గా మీరేమిచ్చారో ప్రేమ అది మీకు వీళ్ళు ఇవ్వలేదు. వేరే దగ్గరికి వెళ్ళింది అది ప్రేమ మొత్తం, అటువైపుగా వెళ్ళింది. సో కానీ ఇప్పుడు ఏంటంటే అది మేబీ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు వాళ్ళది. అక్కడ స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కూడా అయ్యుండొచ్చండి. ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు, అది తెలుస్తుంది ఇక్కడ. సో ఏంటంటే వాళ్ళు మీకు తిరిగి ఏమీ ఇవ్వలేదు. మీరే ప్రేమించారు, మీరే చాలా ప్రేమ చూపించారు, కానీ మీకు కావాల్సింది దొరకలేదు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మీతో కఠినంగా ఉండడం, స్ట్రిక్ట్గా ఉండడం, ఏమైనా మాట్లాడితే ఏమైనా అడిగితే బ్లాక్ చేయడం, అలాంటి సిచ్యువేషన్ అనేది ఉండేదండి మీకు. అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్ట్రిక్ట్గా ఉండడము, ప్రేమ చూపించకపోవడము, మీకు చూపించాల్సిన ప్రేమ వాళ్ళు వేరే వాళ్ళకి చూపించారు. మీకు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు ఈ రిలేషన్షిప్లో. అది ఇక్కడ తెలుస్తుంది మనకి. అందుకే మీకు ఈ బ్లాక్ సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట మీ రిలేషన్షిప్లో. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు మీకు రావాల్సింది, మీకు దక్కవలసిన ప్రేమ వేరే వాళ్ళకి ఇవ్వడం, మీకు రావాల్సిన అటెన్షన్ వేరే వాళ్ళకి ఇవ్వడం, మీ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం, మొండిగా ఉండడం, కోపంగా మాట్లాడడం, ఇలాంటివి. ప్రేమ అనేది ఒకవేళ వాళ్ళకు ఉందో లేదో కూడా మీకు తెలియదు. అలా అసలు చూపించలేదన్నమాట మీ మీద ప్రేమ వాళ్ళు. కానీ వాళ్ళు ఒక ఎంపరర్ లాగా వాళ్ళు బిహేవ్ చేశారు. చాలా లాజికల్, ప్రాక్టికల్ థింకింగ్ అనేది వాళ్ళు చేశారండి. ఏదైనా సరే కొంచెం ఈగో కూడా కనిపిస్తుంది. కొంచెం లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచించడము, మనసులో ఏముందో ఆ ఫీలింగ్స్ చెప్పరు, కఠినంగా మాట్లాడతారు. సేమ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎంపరర్ కొంచెం ఒకేలా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే అలా ఈగోతో కొంచెం అలా, అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ అలాంటిది. వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్. సో వాళ్ళకి అది వస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టే వినాలి అని కొంచెం కంట్రోలింగ్, డామినేటింగ్ నేచర్ అనేది ఎంపరర్లో కనిపిస్తుందండి. సో అలాంటి నేచర్తో మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. ప్రేమ అనేది వాళ్ళు చూపించకపోవడంతో మీరు అసలు ఏం చేయలేని పరిస్థితుల్లో మీరు అయోమయంలో పడిపోయారనమాట. ఒక బ్లాక్ సిచ్యువేషన్ అనేది మీ మధ్య వచ్చింది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీకు రావాల్సిన ప్రేమ వేరే వాళ్ళకి వెళ్ళడం, అది మీ హార్ట్ బ్రేక్కి కారణమైందనమాట. మీరు చాలా బాధపడ్డారు ఆ విషయంలో అని ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసారా, మీరు ఎలాంటి వాళ్ళు? మీరు ఒక ఎంప్రెస్. మీరు అమ్మలాగా ఆదరించే మనిషి. చాలా ప్రేమించారు మీరు మీ పర్సన్కి, చాలా ప్రేమనిచ్చారు. మీరు ఎంతో ప్రేమించారనమాట మీ పర్సన్ని. అసలు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వడం, ఎంతో ప్రేమ చూపించడం. మీరు ఎక్కడుంటే అక్కడే అబండెన్స్ ఉంటుందండి. అది ఇక్కడ ఈ రీడింగ్ చూసే వాళ్ళలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉండే అవకాశం ఉంది. మీదొక మదర్లీ నేచర్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్. మీరు చాలా ప్రేమ చూపించారు, కానీ అది తీసుకునేంత అర్హత వాళ్ళకి అప్పుడు మరి ఆ టైంలో లేదు. ఆ ప్రేమని వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. మీరు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు వేరే వాళ్ళకి అది ఇచ్చారు. మీ రిలేషన్షిప్లో వాళ్ళు ఏమీ
ఎఫర్ట్స్ అనేవి పెట్టలేదన్నమాట. మీరు ఇస్తున్న ప్రేమ వేరే వాళ్ళు మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళ మీద చూపించారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్లో. సో అదనమాట జరిగిన విషయం. కానీ మీరు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బ్యూటిఫుల్ పర్సన్. మీ మనసు మంచిది, మీరు ఎంత అందంగా ఉంటారో మీ మనసు కూడా అంత మంచిది. ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ వచ్చారండి. మీదొక డివైన్ కనెక్షన్ అని ఇక్కడ తెలుస్తుంది. ఎంపరర్, ఎంప్రెస్, ఎంపరర్ ఇద్దరు ఒక కపుల్ అనమాట, ఒక జంట. అది ఒకే రీడింగ్లో వచ్చింది కదా, అందుకని నేను అలా అంటున్నాను. మీదొక స్పిరిచువల్ కనెక్షన్ అనమాట, అది ఇక్కడ తెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అసలు యాక్చువల్గా మిమ్మల్ని మ్యానిపులేట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కొంచెం స్టార్టింగ్లో మ్యానిపులేషన్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. మీరు ఎలా వింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎలా ఇంప్రెస్ అవుతారో అవన్నీ కూడా చేశారు. ఈ రిలేషన్షిప్లోకి వచ్చారు. బట్ మీరు ఎంతో ప్రేమ చూపించారు. మీరు చూపించిన ప్రేమ వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. అలుసుగా తీసుకుని మీకు రావాల్సిన ప్రేమని వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్లీ. అప్పుడు అలా అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి. మీరు హీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి. మీరు హీల్ అవుతున్నారు. హోప్ అనేది ఉంది మీకు ఈ రిలేషన్షిప్లో. మీరు హోప్ పోగొట్టుకోలేదు, హోప్ అనేది ఉంది. ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది మీ రిలేషన్షిప్లో కనిపిస్తుంది. బట్ మీరేంటంటే ఇప్పుడు ఈ హోపే మిమ్మల్ని ఒక న్యూ బిగినింగ్ వైపు నడిపిస్తుంది. ఎందుకంటే మీ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి. చూడండి, ఒక ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. చూసారా, అన్ని రకాల న్యూ బిగినింగ్స్ ఇక్కడ వచ్చాయి. మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అని ఇక్కడ తెలుస్తుంది. యాక్చువల్గా ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తున్నారు, కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. అప్పుడు మ్యానిపులేట్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూడండి, ఒక క్లారిటీ అనేది రాబోతుందండి మీకు. మీరు మాట్లాడుకుంటారు, ఒక లాంగ్ కాన్వర్జేషన్ అనేది మీ మధ్య జరుగుతుంది. ఓపెన్గా మాట్లాడుకుంటారు, ఒక క్లారిటీ అనేది తెచ్చుకుంటారు. మీరు మాట్లాడుకున్నాక ఒక క్లారిటీ అనేది వచ్చాక ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. ఒక స్టార్ట్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. చిన్నగా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుని మెల్లిగా దీనికి ఒక బిగినింగ్ అనేది చేసి మళ్ళీ దాన్ని ఒక ఇమోషనల్ రిలేషన్షిప్గా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యేది ఇమోషనల్గా కూడా స్టార్ట్ అవ్వాలి. సో మీకు ఫ్రెండ్లీ బిగినింగ్ ఉంది, ఇమోషనల్ బిగినింగ్ ఉంది, ఒక క్లారిటీతో కూడిన ఒక బిగినింగ్. 3 బిగినింగ్స్ వచ్చాయండి ఇక్కడ. మీరు 111 అని టైప్ చేసి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది, తప్పకుండా జరుగుతుంది. మీరు 111 అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఆ బిగినింగ్ జరుగుతుంది. మీకు రీయూనియన్ అనేది ఉంది. 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. వీళ్ళు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వెనక్కి రాబోతున్నారు. సో ఈ న్యూ బిగినింగ్ అనేది చాలా స్పష్టంగా ఈ కార్డ్స్లో నాకు కనిపిస్తుంది. రీయూనియన్ ఉంది, మ్యారేజ్ కూడా ఉంది. మ్యారేజ్ స్టెబిలిటీ అనేది ఉంది. మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ రాబోతుంది, మ్యారేజ్ జరగబోతుంది, హ్యాపీనెస్, సెలబ్రేషను అన్నీ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్ అండి. 2 ఆఫ్ కప్స్, మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్. మీరేంటంటే ఒక డివైన్ కనెక్షన్ మీది, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్, బ్యాలెన్స్ అన్నీ ఉన్న కనెక్షన్, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్న కనెక్షన్. కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు దూరమైనట్టుగా నాకు తెలుస్తుంది. మీకు రావాల్సిన ప్రేమ వేరే వాళ్ళకి వెళ్ళింది. కానీ ఇప్పుడు మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అన్ని విధాలుగా. సో 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.